ఇంకొన్ని విషయాలు, నేను ఇవాళ అన్ని విషయాలు చెప్పలేను కదా, ఒక్క 2-3 విషయాలు ప్రస్తావన చేస్తాను. ఒకానొక నాడు ఒక మహానుభావుడు ఆలయం నిర్మించి ప్రతిష్ఠ చెయ్యాలి రామచంద్రమూర్తి విగ్రహాన్ని నిర్ణయం తీసుకుని పరమాచార్యుల వారు దగ్గరలో ఉన్నటువంటి ఒక గ్రామంలో విడిది చేశారనేటటువంటి విషయాన్ని తెలుసుకుని గబగబా పరమాచార్యుల వారి దగ్గరికి వెళ్ళారు. ఆ రోజంతా పరమాచార్యులు వారు చాలా హడావిడిగా ఉన్నారు, వారితో మాట్లాడేటటువంటి అదృష్టం కలగలేదు. మరునాడు తీర్థం ఇస్తున్నారు. రోజు చంద్రమౌళీశ్వరారాధన చేసి తీర్థం ఇచ్చేవారు. తీర్థం ఇస్తుంటే ఈయన వెళ్ళి తీర్థం కోసం అని చెయ్యి పట్టారు. పరమాచార్యులు వారు ఆ చేతిలో ఉన్న ఉద్ధరిణితో తీర్థం పోసి ఆ ఉద్ధరిని కమండలంలో పెట్టేసి చెయ్యి వెనక్కి పెట్టి అన్నారు, ప్రతిష్ఠ ఎప్పుడు చేస్తున్నావు అన్నారు. తెల్లబోయాడు ఆయన. మా ఇంట్లో ప్రతిష్ఠ పూర్తయింది స్వామి అన్నాడు. అది సరేనోయ్, రామపాద స్వామి వారికి ఎప్పుడు ప్రతిష్ఠ చేస్తున్నావు అన్నారు. అంటే రామపాద స్వామి వారి ప్రతిష్ఠ ఏమిటి అని జ్ఞాపకానికి వచ్చింది. తన ఊర్లో రామచంద్రమూర్తి విగ్రహాన్ని ప్రతిష్ఠ చెయ్యాలనుకున్నారు. అనుకుని అది ఒక్కసారి స్వామివారికి చెప్దామని వచ్చారు. స్వామి, ఏదో మే 24వ తారీఖుని చేద్దాం అనుకుంటున్నాను అన్నారు. ఆ తేదీ నేను ఖచ్చితంగా చెప్తున్నానో లేదో తెలియదు, నెల మాత్రం ఖచ్చితం. అంటే పరమాచార్యులు వారు అన్నారు, మే 24న అన్నారు. అంటే మే 24న అవుతుంది అనుకుంటున్నావా? అవదు అన్న మాట శ్లేషగా కనపడింది. అందులో కాస్తంత పువ్వులు, కిస్మిస్ పళ్ళు, కుంకం తీసి ఆయన చేతిలో పెట్టి విగ్రహం కింద యంత్రానికి బదులుగా వీటిని ఉంచండి అని చెప్పారు. రామపాద స్వామి అని పేరుంచండి దేవాలయానికి అని చెప్పారంతే. ఖచ్చితంగా ఆ తేదీకి కొద్ది రోజుల ముందు జవహర్లాల్ నెహ్రూ గారు శరీరాన్ని విడిచిపెట్టారు. రైళ్లు, బస్సులు అన్నీ ఆగిపోయాయి. వీళ్ళు అనుకున్న ప్రతిష్ఠ ముహూర్తానికి ఈ విద్వాంసుడు ఆ ఊరు చేరలేకపోయారు. ఆగిపోయింది. జూన్లో ప్రతిష్ఠ జరిగింది. చిత్రం ఏమిటో తెలుసా అండి? ఆ దేవాలయం కట్టినటువంటి కొన్ని సంవత్సరముల తరువాత నాగార్జున సాగర్ డ్యాం బద్దలై కొన్ని వందల ఊర్లు ముంచెత్తి ఆ కృష్ణానది వరద ప్రవాహం వచ్చి ఆ ప్రతిష్ఠ చేయబడిన రామచంద్రమూర్తి పాదములను తాకి వెనక్కి వెళ్ళిపోయింది. రామపాద స్వామి అని చెప్పి ఎలా పెట్టారు పేరు? ఎప్పుడో జరగబోయే విపత్తు ఆనాడు రామచంద్రమూర్తి పాదములను తాకినటువంటి కృష్ణ మరికొంచెం పైకి కాని వెడితేట ఇంకొక 1000 ఊళ్ళు మునిగిపోతాయిట. పాదములను తాకి వెనక్కి వెళ్ళిపోవడంలో దివిసీమలో 1000 గ్రామాలు బతికి బట్టకట్టాయి. ఆ పేరు ఎలా ఉంచారు? If you like this video, hit the like button. For more videos, subscribe to our channel. If you have learned anything from this video, comment down below. Subscribe.